గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్. స్టేటస్ కో ఆదేశాలు ఫిబ్రవరి 8న తదుపరి విచారణ. మేడారానికి పెరిగిన భక్తులతో ట్రాఫిక్ కష్టాలు. అలర్ట్గా ఉండాలని కలెక్టర్ ఎస్పీకి సీతక్క ఆదేశం. కూరగాయల సాగుతో లాభాల బాట. దళారులు లేకుండా శంకులపల్లె రైతులకు లాభాలు. ఆధ్యాత్మికంగా మారిన పెన్గంగా తీరం. ఏటా పుష్యమాస్యంలో పౌర్ణమి నుంచి ఉత్సవాలు. ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం. 11 కిలోల రా స్వాధీనం. 2 మహిళల రిమాండ్. డీటెయిల్ చూస్తే ఎమ్మెల్సీల పిటిషన్పై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేసింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్లను ప్రమాణ స్వీకారం చేయొద్దని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేయొద్దని చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఎమ్మెల్సీ ఎన్నికపై గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గతంలో దాసు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ వేశారు. తమ కేసు తేలే వరకు కొత్త వారిని ఎలా నియమిస్తారని కోర్టును ప్రశ్నించారు. కోదండరాం, అమీరుల్లా ఖాన్ నియామకాలపై స్టే విధించాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జగిత్యాల జిల్లా చెరుకు రైతు సంఘాల నాయకులు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కమిటీ వేసిన సీఎం రేవంత్ రెడ్డి కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఫోటోకి మెట్పల్లిలో పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు చెరుకు రైతులు. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తులు అటవీ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే వారితో హాలిడేస్ వస్తే మేడారం జనసంద్రంగా మారిపోతుంది. ఈ ఏడాది ఊహించిన విధంగా భక్తులు సమ్మక్క సారక్క సన్నిధికి పోటెత్తడంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుండడంతో భక్తులకు ఇబ్బంది తప్పట్లేదు. దీంతో మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీని, కలెక్టర్ని అప్రమత్తం చేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రెండేళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఆ 4 రోజులు మాత్రమే జనసంద్రంగా మేడారం మారిపోతుంది. అమ్మవార్లు వనం నుంచి జనం మధ్యకొస్తారు. అప్పుడే తమ మొక్కులు చెల్లించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేడారంకు వీకెండ్స్, హాలిడేస్ లో విజిట్ చేయడం పరిపాటిగా మారింది. పెద్ద జాతర జరగడానికి నెల రోజుల ముందు నుంచి దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా మారుతోంది. జాతర ముందు ఆదివారం హాలిడే రోజు 50,000 వరకు భక్తులు వచ్చేవాళ్లు. అలా ముందస్తుగా వచ్చే భక్తులకు తగినట్లు ఏర్పాట్లు చేస్తూనే మహాజాతరను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయడం పరిపాటిగా జరుగుతోంది. ఈసారి అధికార యంత్రాంగం ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు ముందస్తు మొక్కుల కోసం తరలి వస్తున్నారు. ఈ నెల 28న ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చారు. దానికి ముందు 2 ఆదివారాల్లో కూడా భక్తులు ఇదే స్థాయిలో వచ్చారు. ఇలా భక్తుల రాకతో మేడారంకు వెళ్లే అన్ని దారులు వాహనాలతో నిండిపోతున్నాయి. 2 రోజుల కిందట ఇదే తీరుగా మేడారం చుట్టూ ఎటు చూసినా జనసంద్రంగా మారిపోయింది. రహదారులన్నీ వేలాదిగా వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మేడారం, తాడ్వాయి మధ్య పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు పస్రా, మేడారం మధ్య కూడా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు మొక్కుల కోసం హాలిడే అయినా లక్ష్యం మించకపోవచ్చని భావించిన అధికారుల అంచనా తలకిందులైంది. ఊహించని విధంగా భక్తులు పోటెత్తుతున్నారు. సౌకర్యాలు బాగానే చేస్తున్నారని, కానీ ట్రాఫిక్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉందండి. అట్లనే రోడ్స్ కూడా అసలు బాగాలేవు. ఇంకా ఏదో ప్రకారం అయితే రష్ కూడా అట్లనే ఉంది. కొంచెం సౌకర్యాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా కొన్ని అవర్స్ వరకు వెయిటింగ్లోనే ఉన్నాము.
ఇంకా ముందు ముందు అయితే ఇంకా ఈ మంత్ జాతరకి అయితే ఇంకా కొంచెం ఇంకెక్కువనే ఉంటుంది, ఒక డే కూడా పట్టొచ్చు. చాలా బాగుంది నా టెంపుల్. నేను దాదాపుగా 10 years తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చాను. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. కొత్త గవర్నమెంట్ కూడా పర్వాలేదు, బాగానే సహకరిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా మన తక్కువ ఉంటుంది బట్ ఓవరాల్ పబ్లిక్ బాగానే ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే కొద్దిగా రోడ్స్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. మధ్యలో సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా రోడ్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 kilometers బిఫోర్కి వెళ్ళే రోడ్ వర్క్ ఇంకా రిపేరింగ్లో ఉన్నాయి. ఇప్పుడే త్వరగా యాక్షన్ తీసుకొని చేస్తే నెక్స్ట్ వచ్చే మన జాతర టైం వరకు మన ప్రజలకి ఇబ్బందులు కావాలి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తులు భారీగా తరలి వస్తుండడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం మంత్రి సీతక్క దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె స్పందించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, స్థానిక పోలీస్ అధికారులకు అప్రమత్తం చేశారు. వెంటనే ట్రాఫిక్ డైవర్ట్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహా జాతర కోసం నూతన రోడ్లు వేస్తుండడం, అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్యకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మంత్రి సీతక్క ఆదేశాలతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి జాతరకు 1,50,00,000 వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ 6,000 బస్సులు మేడారం కోసం సిద్ధం చేస్తుండటంతో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పటిసరికి ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఓరుగలలో ఆక్రమణలపై జీడబ్ల్యూఎంసీ కొరడా జులిపించింది. గ్రేటర్ వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. గతంలో బీఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వం స్థలంలో అక్రమంగా నిర్మించిన షాపులను, నిబంధనల విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. వరంగల్ మహానగరంలో ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అక్రమాలపై కొరడా జులిపిస్తున్నారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ, బల్దియా అధికారులు అక్రమ కట్టడాలను తొలగించారు. నగరంలోని నాయుడి పెట్రోల్ బంక్ సమీపంలోని కిలా వరంగల్ మండల రెవెన్యూ పరిధి 140 సర్వే నంబర్ పుల్లయ్య కుంటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏసీ షెడ్, గోడలను నిర్మించారు. ఇదే స్థలంలో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించారు. 10 నెలల కిందట భవన నిర్మాణానికి అప్పటి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ చేశారు. కానీ అక్కడ ఆఫీస్ నిర్మాణం కాకుండా షాపులు పెట్టుకునేలా షెడ్స్, గోడలను నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్లోని 11వ డివిజన్ ములుగు రోడ్ కాపువాడలో సెల్ 4+ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా పెంట్ హౌస్, సెల్ట్ లో ఆక్రమణలు చేసి నిర్మించడం పైన అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆ కట్టడాన్ని బల్దియా, టౌన్ ప్లానింగ్, టీఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేశారు. గతంలో నిశ్శబ్దంగా ఉన్న అధికారులకు ఇప్పుడు ప్రభుత్వం మార్పుతో ఫ్రీ హ్యాండ్ దొరికింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించింది. దీంతో అక్రమార్కులపై రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో క్రషర్ల విధ్వంసంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అనుమతులు ఉన్నాయంటూ అసైన్ భూముల్లో క్వారీలు తవ్వుతున్న వారి లెక్కలు తీస్తుంది. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం చేసిన అక్రమార్కుల పని పట్టాలని జనం డిమాండ్ చేస్తుండటంతో అధికార యంత్రాంగం కదిలింది. సంగారెడ్డి జిల్లాలోని క్వారీల పేలులతో వాటికి దగ్గరలో ఉన్న గ్రామాల్లోని ఇల్లు బీటలు వారుతున్నాయని ఏండ్లుగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలకు వెళ్లే వాహనాలతో దుమ్మురేగి పంటలను కమ్మేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పైరవీలతో అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించారు. జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న కంకర క్వారీలపై నివేదిక ఇవ్వాలని మంత్రి దామోదర రాజనరసింహ ఇటీవల జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది.
పలు క్వారీలపై విచారణ ప్రారంభించింది. జిన్నారం మండలం కాజీపల్లి, మాదారం, రాళ్లకత్వ పంచాయతీ పరిధిలో కంకర క్వారీలు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కాజీపల్లి శివారులో 144 సర్వే నంబర్లో ఓ వ్యక్తికి 2 క్వారీలు ఉండగా అదనంగా 3 హెక్టార్ల తవ్వకాలు చేపట్టారని మైనింగ్ అధికారుల తనిఖీల్లో తేలింది. అందరు డిపార్ట్మెంట్ సమన్వయంతోనే ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక 10-15 రోజుల పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం తీసుకొచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ అని బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ కూడా మేము కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మాకు కొంత కాంప్లైంట్ చేశారు. గ్రామస్తులు కూడా మేము భరోసా ఇస్తున్నాం, మీరు బాధపడకండి. ఇక్కడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతిదాని మీద చర్య తీసుకుంటాం. వాళ్ళు పొల్యూషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, అన్నిటి మీద చర్య తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ఒక 10 రోజుల పాటు సదరు క్వారీ యజమానికి 47 కోట్లకు 10 రెట్లు జరిమానా చెల్లించాలని గతంలో నోటీసులు పంపించినా స్పందన రాలేదు. రాళ్లు పగలగొట్టడానికి వీటిలో చేపట్టే పేలుళ్లతో ఇల్లు బీటలు వారుతున్నాయని మాదారం గ్రామస్తులు ధర్నా చేశారు. క్వారీలు నిర్వహించవద్దని వ్యతిరేకించారు. అయినా గత ప్రభుత్వంలో మళ్లీ మరో 6 క్వారీలు ఆయనకే కేటాయించారు. కంది మండలం ఎర్దనూరులో అసైన్ పట్టా భూముల్లో పేలుళ్లతో దుమ్మురేగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు బీటలు వారుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 400 ఎకరాలు సాగుకు నోచని పరిస్థితి. జరాసంగం మండలం కుప్పానగర్, ఈదులపల్లి శివారులో 6 క్వారీలున్నాయి. అనుమతులు ఉన్నాయంటూ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. భారీ పేలుళ్లతో ఈదులపల్లి, మేదపల్లి చెందిన రైతులకి నష్టం వాటిల్లుతోంది. లారీలు, టిప్పర్ల రాకపోకలతో దారులు అధ్వానంగా మారుతున్నాయి. చౌటకూర్ మండలం శివంపేట శివారులోనూ ఇదే పరిస్థితి. పటాన్చెరు మండలం లగ్దారం శివారులో అనుమతి లేకుండానే క్వారీలు కొనసాగుతున్నాయి. మైన్స్ పైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంగారెడ్డి ఆర్డీఓ గారు కన్వీనర్ గా ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓన్లీ ఇది మైన్స్ ఇర్రెగ్యులారిటీస్ మీదనే ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏడీ మైన్స్ కానీ, ఇరిగేషన్స్ కానీ, తహసీల్దార్ కానీ, పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పాట్ విజిట్ అన్ని మైన్స్ అన్ని ఈ లైసెన్స్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రూల్ ప్రకారం క్వారీల వద్ద సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. తవ్విన వెంటనే గుంతలను మట్టితో పూడ్చాలి. ఇవేవి క్వారీ యజమానులు పాటించడం లేదు. రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టాల్సి ఉన్న అధికారులు పట్టించుకోలేదు. మంత్రి ఆదేశాలతో అధికారులు ఉరుకుల పరుగుల మీద క్వారీలను తనిఖీ చేస్తూ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇకనైనా తమ ప్రాంతంలో క్వారీల విధ్వంసం ఆగుతుందని జనం ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఔరంగాబాద్కు చెందిన 2 మహిళల నుంచి 8 కిలోల గంజాయి, 3 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఔరంగాబాద్కు చెందిన 2 మహిళల నుంచి 8 కిలోల గంజాయి, 3 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళల్ని అరెస్టు చేశారు పోలీసులు. గాంధీ భవన్లో పీఈసీ సమావేశం జరుగుతుంది. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగుతుంది. సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహాలతో పాటు డీసీసీలు అందించిన అభ్యర్థుల లిస్టుపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు.
గాంధీ భవన్లో పీఈసీ సమావేశం జరుగుతుంది. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగుతుంది. సమావేశానికి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహాలతో పాటు డీసీసీలు అందించిన అభ్యర్థుల లిస్టుపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. కూరగాయల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగిత్యాల జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని శంకులపల్లె. తమకున్న కొద్దిపాటి భూమిలోనే ఆ గ్రామ రైతులు రకరకాల కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండించిన కూరగాయలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో వినియోగదారులకు విక్రయిస్తూ లాభాల బాట పడుతున్నారు. ఊరు మొత్తం వ్యవసాయ కుటుంబాలే ఉన్న శంకులపల్లెపై V6 గ్రౌండ్ రిపోర్ట్. కూరగాయల సాగుకు పెట్టింది పేరు ఆ ఊరు. ఉన్న కొద్దిపాటి భూమిలోనే విభిన్న రకాల కూరగాయల పంటలు పండిస్తూ జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుంది ఆ గ్రామం. అక్కడ ఏ కూరగాయలు పండిస్తారు, ఆ గ్రామం ఎక్కడ, ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకులపల్లె గ్రామంలో అనేక రకాల కూరగాయలు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు మండల పరిధిలో ఉన్నప్పటికీ ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మారింది. గ్రామంలో దాదాపు 250 కుటుంబాలు, 2500 జనాభా ఉంటుంది. అన్ని కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. ఏదో 4-5 రైతులకు 2 ఎకరాల వరకే భూమి ఉంటే మిగతా రైతులకు ఎకరం లోపు వారే ఉన్నారు. ఆ గ్రామ రైతులు రోజు వేకువజామున్నే నిద్రలేసి మహిళా రైతులు గేదెల పాలు పిండి వాటిని అమ్మడానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తారు. పురుషులు అంతకు ముందు రోజు తెంపిన కూరగాయలను పంటను మార్కెట్ను తీసుకెళ్తారు. పాలు విక్రయించిన మహిళలు నేరుగా మార్కెట్ వద్దకు చేరుకుని ఉదయం 10 గంటల వరకు కూరగాయలు అమ్ముతారు. తర్వాత ఇంటి నుంచి వచ్చి భోజనం చేసి మళ్ళీ కూరగాయల తోటలకు వెళ్తుంటారు. శంకులపల్లె గ్రామంలో ప్రతి రైతు కుటుంబం తమకు ఉన్న భూమిలో 80% కూరగాయల సాగుకే కేటాయిస్తారు. ఇందులో వంగ, బెండ, బీర, సోరకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పాలకూర, అలిసంత, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, టమాటా, బీట్రూట్ తదితర కూరగాయల సాగు చేస్తారు. ఏ నెలలో ఏ కూరగాయలు రేటు ఉంటుందో, డిమాండ్ ఉంటుందో వారికి బాగా తెలుసు. మార్కెట్ ను బట్టి, డిమాండ్ బట్టి భూమిని ఖాళీ ఉంచకుండా రోజు మార్కెట్లో కూరగాయలు విక్రయించేలా సాగు చేస్తారు. అధిక దిగుబడుల కోసం వివిధ కంపెనీల హైబ్రిడ్ విత్తనాలు తీసుకువచ్చి పంట పండిస్తారు. మార్కెట్కు వస్తున్న దశలోనే మరో పంటకు నారు పోస్తారు. ఇలా ఏడాదంతా పొడవునా ఏదో ఒక పంట తోటల్లో కనిపిస్తూ పచ్చదనంతో కలకలలాడుతుంటాయి. ఇక్కడ రైతులు పొద్దున్నుంచే వచ్చి తమ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూరగాయల పంటలు పండిస్తున్నారు. పొద్దున తెల్లవారుజాము నుంచి వచ్చి సాయంత్రం 6 లోపు ఇక్కడనే పంట పొలాల్లో సేద తీరుతూ తమ పనులు చేసుకుంటారు. ముఖ్యంగా కూరగాయలు అంటేనే కొంచెం కష్టపడాలి. ప్రతి చదునుగా చేసుకొని ప్రతి ఒక్క గడ్డి అలాంటిది ఏం పడకుండా కూడా చూసుకోవాలి. అలాగైతేనే కూరగాయల పంటలు బాగా పండుతాయి. దానికి అనుగుణంగా కూడా పంట చేతికి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏ పంటలు పండిస్తున్నారు. అమ్మా, ఏ పంటలు పండిస్తున్నారు? ఎట్లా ఉంటాయి పంటలు అంటే మనం చేసినట్టు ఉంటాయి. మబ్బులు లేసి ఓటి మన ఇంటికాడ పనులు చేసుకొని ఇక మళ్ళీ మార్కెట్కి అప్పటిదప్పుడే తయారు చేసుకొని కొంచెం అమ్ముకొని వస్తాం. ఇక ఒకటి కాగానే ఒకటి అలుక్కుంటాం. ఎందుకంటే మనకు ఆకలి అయితే ఎట్లా అన్నం తింటామో అట్లనే పంటలు కూడా మంచిగా అట్లనే పండించుకుంటాం. ఒకటి కాగానే ఒకటి తయారు చేసుకుంటాం అన్నట్టు. మీకు ఎంత ఉందమ్మా భూమి? ఏం పండిస్తారు మీరు? మాకు ఎకరానికి తక్కువనే ఉంది. ఈ ఎకరం భూమినే నా పెనుమిడి చచ్చిపోతే 4 ఎకరాలు కొనుక్కున్నాం. ఇక నా పిల్లలు కూడా పెద్ద పెరిగిండ్రు. మా ఇల్లు కట్టుకున్నాం, బంగ్లా కట్టుకున్నాం. అంత మంచిగానే ఉంది దేవుని దేవాలన. కూరగాయల ఎక్కువ ఏ పంట పండిస్తారు మీ పొలంలో? మా పొలం మాన్లా మేము కొత్తిమీర కానీ, మెంతికూర కానీ, పాలకూర కానీ ఏదో కూర అదొకటి తయారు చేసుకొని అమ్ముకుంటాం. ఇక దాంట్లోనే మాకు ఇదే లాభం. టమాటా, గోపిగడ్డ, కాబేజీ, బెండ చెట్లు, అవటి బీట్రూట్, కారేటి అలుక్కుంటాం. టమాటా వంగని టమాటా వేసుకుంటాం. ఇక మా అందా కొద్ది మేము చేసుకున్నాం.
శంకులపల్లె ఊరంటేనే కూరగాయలు పండిస్తారు. ఈ కూరగాయలు తప్ప ఈ ఊర్లో ఏం ఎక్కువ పండించారు అని చెప్పి అంటుంటారు. ఏం పంటలు ఎందుకు అట్లా ఎంచుకున్నారు, ఎట్లా ఉంటాయి లాభాలు? మేము ఇప్పుడు పొద్దంతా కలుపు మొక్కలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ సాయంత్రం కాగానే కూరగాయలు చూసుకొని రేపటి మార్కెట్కు కడిగి చేసి ఫ్రెష్గా పెట్టుకొని మబ్బుల 3 గంటలకు లేచి 3 గంటలకే మళ్ళీ మార్కెట్కి ఏరుకొని అక్కడ అమ్ముకొని 9-10 గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండుకొని అన్నం తిని మళ్ళీ పొలాలకి కరెంట్లు అవి చూసుకొని కరెంటు మోటార్లు అన్నీ పెట్టుకొని నీళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి ఈ తోటకు చేరి తోటల కలుపు మొక్కలు కానీ మళ్ళీ యథావిధిగా అవి చూసుకొని మళ్ళీ సాయంత్రం పూట ఎక్కువ శాతం ఏ సీజన్కు తగ్గట్టు ఆ సీజన్లో ఏ రకం కూరగాయలు అయితే వండుతాయో అనుకూలమైన పరిస్థితిలో అనుకూలమైన వాతావరణంకు తగ్గట్టు ఇక్కడ కూరగాయలు వేసుకుంటామండి. మరో రైతు ఉన్నారు ఇక్కడ, అలసంద తెంపుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ పంట వేసారు ఇప్పుడు? కూరలతో తెచ్చినాం, ఇప్పుడు ఇదే తెంపుతున్నాం. టమాటా వేసినాం, క్యారెట్, గోపిగడ్డ, క్యాబేజీ అన్ని రకాలు పండిస్తున్నాం. ఏ సీజన్లో ఆ సీజన్లో పెట్టి మార్కెట్ పంపిస్తున్నాం. పొద్దున ఎంత ఉంది భూమి, ఎంత పంట ఇస్తారు మీరు? ఎప్పుడు ఎకరం ఉన్నది. ఎప్పుడు వస్తారు పొలానికి? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు సాయంత్రం వెళ్తారా? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మబ్బుల 2:30-3 పోతాం మార్కెట్కు. వేసి 5-5:30కి ఇంటికి వస్తాం. వచ్చి అన్ని పనులు జగబెట్టుకొని బర్రెలను వీటిని జగబెట్టుకొని మళ్ళీ తొందరగా ఇటు వస్తాం. వచ్చిన తర్వాత ఇక మధ్యాహ్నం దాకా ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూరగాయల పంటలే కనబడుతున్నాయి. ఎంత పంట కూరగాయలే, వేరే రకం లేదు. ఇక ఏరియా ఇట్లా బట్టి మొత్తం ఇదంతా తిప్పనపేట దాకా. ఎట్లా ఉంటుంది మరి ఆదాయం? ఎట్లుంటుంది ఆదాయం? ఇక పంట తీరు మనం రోగం వచ్చేటప్పుడు తెగులు వచ్చినప్పుడు చూసుకొని మందులు కొట్టుకోవాలి. దాని ప్రకారంగా చెత్తనే పంట వస్తుంది, లేకుండా రాదు. రోజువారీగా అమ్ముతారు కదా మామూలుగా మార్కెట్ కు? దినం తప్పించి దినం తప్పించి దినం ఇట్లా అమ్ముతారు కదా, రోజు ఎట్లా వస్తాయి ఇన్కమ్ డబ్బులు? ఇది 2 గుంటలు పెట్టినాం అనుకో, 200, 500, 400 ఇట్లా మన రేటు బట్టి ఉంటుంది అన్నట్టు. మొన్న దాకా 40 రూపాయలు ఉండే కిలోకు, ఇప్పుడు 20 రూపాయలు అయింది. ఇప్పుడు కొంచెం కమ్మి వస్తుంది, అప్పుడు ఫస్ట్లో ఎక్కువ వస్తుంది అన్నట్టు. అలా టమాటా కూడా మంచిగా ఉంది, రేటు 600 బాక్స్ ఉన్నది. ముఖ్యంగా ఎండాకాలం వస్తే కూరగాయల రేట్లు బాగా పెరుగుతాయి. అదంటే ఇప్పుడు ఎండాకాలం అనుగుణంగానే ఇప్పుడు మా పంటలు పండిస్తే బాగుంది. ఇప్పుడు చలికాలం కూడా రేటు బాగున్నాయి. ఇప్పుడు పోయిన పంటలేమో ఇప్పుడు కమ్మి ఉండే రేటు. టమాటా గిట్ట ఇప్పుడు 600 ఉంది బాక్స్, అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు ఉండే బాక్స్ ఆ టైంలో. ఇప్పుడు మంచిగా ఉంది, ఈ సంవత్సరం అయితే రేటు మంచిగా ఉంది అన్నిటికీ. ఎట్లా మరి పొలాలకి మన దీనికి కూరగాయలకు నీళ్ళు ఎట్లా పండిస్తారు? బాయిలా లేకపోతే కాలువ నీళ్ళు వస్తాయా? బాయిలే, మొత్తం ఏరియా అంతా బాయిలే కరెంట్ మోటార్లే. ఇప్పటి వరకు టమాటా, అలసంద, కొత్తిమీర, ఆకుకూరలు చూసాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంది క్యాబేజ్. మొత్తం తోట కూడా తెంపి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ 2 బ్యాగుల్లో వేసి ఒక్కొక్కటిగా తెంపి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో పాటు క్యాబేజీ రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంత వేస్తారు పంట? ఎట్లా ఉన్నది లాభం? ఎట్లుంది లాభం? అంటే బాగా లాభం ఏం లేదు కానీ కొంచెం రేటు తక్కువ ఉంది. మినిమం 30 రూపాయల కేజీ ఉంటే మాకు నిండుతుంది. ఇప్పుడు 10 రూపాయల కిలో ఉన్నది. అట్లా అందుకు 3 నెలల పంట ఇది. నారచ్చి 1 నెల, తర్వాత 2 నెలలు చేయాలి ఉండాలి. ఎంత ఉంది మీకు పొలం? ఎంత ఉంది? ఎంతలా కూరగాయలు పంటలు పండిస్తారు? 20 గుంటల కూరగాయలు పండిస్తాం. పొలం 2 ఎకరాలు ఉంది. కూరగాయలలో ఎట్లా ఉంటుంది పంట? లాభాలు ఎట్లుంటాయి? రైతుల కంటే లాభాలంటే మందులకు బాగా పైసలు పోతున్నాయి. ఎంత పెద్ద లాభం ఏం లేదు కానీ చేయక తప్పదు కదా. రోజు కూరగాయలు తీసుకుపోతాం, పండిస్తాం. పచ్చకూర, తోటకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెండ, అన్ని రకాల కూరగాయలు పండిస్తాం. అంటే ఇన్కమ్ ఎట్లుంటుంది? ఆదాయం రోజు ఇప్పుడు ఇప్పుడు వరి పండిస్తే ఒక 6 నెలలకు ఒక ఆదాయం ఒకటేసారి వస్తుంది. ఇది రోజువారీగా డబ్బులు వస్తాయి కదా, ఎట్లా? రోజు అంటే చెప్పరాదు, ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు, వర్షం కొట్టి మొత్తం పోవచ్చు. ఇది ఒక్క తీరు ఉండదు కదా చెప్పడానికి. ఎట్లయినా కానీ ఇక వస్తాయి కొన్ని, అట్లా ఖర్చు డబ్బులు మందులకు అవి పోతాయి కదా. తోటలకు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు పొద్దున వస్తారా సాయంత్రం? ఎట్లా మార్కెట్ తీసుకెళ్ళి పొలంలో టైం ఎంత కేటాయిస్తారు? పొద్దుగల 9కి పోతాం, 5కి వస్తాం పొలంలోకి. ఇప్పుడు సాయంత్రం 3కి పెరట్లకు వస్తాం. ఎట్లున్నాయి కూరగాయలు మరి? లాభాలు వస్తున్నాయా? ఎట్లా ఉంది పంటలు? నేను పోను, మా ఆయన నామకత్తాడు. నేను రాత్రి 2కి పోతాడు, 1కి పోతాడు. అట్లా పోయి అమ్మకత్తాడు. కానీ నీళ్లు పంట పొలాలకు నీళ్ళు, ఈ పొలాలకి నీళ్ళు ఎట్లా? బోరింగే, బోర్ ఉన్నది, బావి ఉన్నది. బాబు ఎంత భూమి ఉన్నది? ఏం కూరగాయలు పండిస్తారు? అయితే నాకు 3 గుంటల భూమి ఉన్నది. 3 గుంటలల్లా ఇంత పాలకూర అలుక్కుంటా, తవ్వుకుంటా, ఇంత కలగూర అలుక్కుంటా, ఇంత గోపి పెట్టుకుంటా, ఊరకాయలు అయిన కొద్దీ తవ్వుకుంటా అలుక్కొని గల్లనే ఎల్ల తీసుకుంటున్నా. ఇప్పుడు ఈడ కాయగూరలతో ఇట్లా ఎల్ల తీసుకుంటున్నా. ఇక పొలం అంటే పొలం ఉన్నది కానీ అది
30 గుంటలు అంతా ఉన్నది పొలం ఉన్నది, దాని మీద బతున్నాం మేము. ఈ 3 గుంటలల్లా కూరగాయలు పండిస్తే సరిపోతా? ఇల్లుకి సరిపడా ఖర్చులు ఎట్లా ఖర్చులు ఏమేమి మాకు పెట్రోల్ మందం మా ఇంటి మందం వస్తున్నాయి అంతే. ఇక పెట్టుబడి అంటే ఇప్పుడు ఏదైనా దవాఖానలకు గీఖానలకు కావాలంటే పెద్ద మూల్య కట్టుకునుడే, ఏదైనా దూసుకొని కట్టుకునుడు పెట్టుకునుడు, ఇదే సంగతి ఉంటది. ఎక్కువ ఏ కూరగాయలు పండిస్తారు? ఎక్కువ అంటే నా 3 గుంటలలో ఇదే ఇంత కలగూర, పాలకూర, ఇంత కాలు ఉంటే ఇంత గోపి, ఇంత కారెటు, ఇంకా అవి అలుకుతాం. అంటే ఇది మన ఊర్లలో అమ్ముతారా లేకపోతే మార్కెట్? ఈ మార్కెట్లోనే రైతు బజార్లో అమ్ముకుంటాం. మేమే అమ్ముకుంటాం, బరేగాళ్ళకి ఇయ్యం, మేమే అమ్ముకుంటాం. ఇక మాది మేము అమ్ముకుంటేనే కొంచెం మాకు గిట్టుబాటు అవుతుంది. ఇక మేము వాళ్ళకి ఇచ్చేస్తే కమిషన్ మీద ఇచ్చేచ్చుడే. ఇదే 3 గుంటలు ఇంత పాలకూర, కారకూర, అదొకటి ఇదొకటి వాడుకుంటూ ఓరేను కూర తాగుకుంటూ మాకు గిదే సరి పెట్టుకుంటున్నాం. ఇంత రోగాల నొప్పులు వస్తే ఇంత బాకీలు దూసుకొచ్చుడే, ఇంత చేసుకుండే అంతే. అయ్యా ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారట కదా? ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారు, అన్ని తిండింత. కూరగాయల తోటకెళ్ళి సాయంత్రం పూట కూరగాయలు తెంపి మార్కెట్ కు తరలిస్తుంటారు. చూడొచ్చు మనం విజువల్లో. బైక్ పైన ఉన్న రైతు కాలీఫ్లవర్ తీసుకెళ్లి మొత్తం గంపలలో పెట్టుకొని మార్కెట్ కు తరలిస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? పొలం దగ్గర నుంచి వస్తారా? జైత్యాల కొత్త ఆడకట్టుగా ఈ శంకులపల్లి అంటారు దీన్ని. ఇక్కడ పెరడు ఉన్నది మాకు, ఇది తీసుకపోతున్నాము. అగ్గోసారి ఇప్పుడు పోతలేవు సరిగా. అంత పెద్ద ఏం లాభం ఉండదు రైతుకు, అట్లే కష్టం. అంటే రేట్లు ఉన్నప్పుడు అయితే కొంచెం రేట్లు ఉన్నప్పుడు పర్లేదు, ఇప్పుడు రేట్లు లేవు అట్లా. ఇప్పుడు ఊరు మొత్తం కూరగాయలు పండిస్తారు. సాయంత్రం చూసినా పొద్దున చూసినా రైతులు మొత్తం పొలాలనే కనిపిస్తారు. ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుంది సార్? ఇక అట్లే ఇక కష్టం. రైతుకి ఎప్పుడే ఏదో పని ఉండే ఉంటుంది, చేస్తూనే ఉంటే మా పని ఇది కాబట్టి పర్లేదు, నడుతుంది మాకు. ఇట్లే పొద్దున కూరగాయలు తీసుకెళ్తారా సాయంత్రం? ఎక్కువ పొద్దున మబ్బుల 3కి. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకొని పొద్దున 3కి మళ్ళా కొండ మార్కెట్లో అది చేస్తాం. అంటే మీరే అమ్ముకుంటారా లేకపోతే? మేము అమ్మం, అంటే అమ్ముడు మేమే కానీ కాకపోతే హోల్సేల్ వారేస్తాం అట్లా. హోల్సేల్ ఉంటే లాభాలు ఉంటాయా? లాభం బాగా ఉండదు కానీ ఏం చేస్తావు, ఇక పని ఉన్నది కదా, మనం ఇంటికాడ ఏదైనా చేసుకోవచ్చు అని. మీకు ఎంత ఉంది భూమి? ఎంత వేసారు కూరగాయలు? 20 గుంటలు అంత ఉంది. ఊరు మొత్తం ఎక్కువ రైతులు 20 గుంటలు 30 గుంటలు ఇట్లా ఉండి కూరగాయలు పండిస్తారు. బాగా భూమి లేదు మరి, 20 గుంటల భూమి ఉన్నది. మనుషులకు కూడా ఇంకా వాళ్ళకు లేదు, ఎకరాలకు కొద్ది ఉండదు ఇక్కడ. వృద్ధ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఏమేం పంటలు తీసుకెళ్తున్నారు. ఏం తీసుకెళ్తారు? గోపిగడ్డ, పాలకూర, పుదీనా, కొత్తిమీర, సుక్కకూర. ఎక్కడ తీసుకుపోతారు? రైతు బార్. ఇప్పుడు పొద్దున తీసుకుపోతారా? పొద్దున. ఏ టైంకి పోతారు? 3 కోటంగా. నువ్వే పోతావా? ఇద్దరం పోతాం. పొద్దున ఇద్దరు పోతారా? ఇద్దరం పోతాం. వయసు ఎక్కువ ఉంది మరి, రాంగ పొంగ బండి మీద చీకట్లా పొట్ల చుప్పలకి మాట్లాడు. ఇది ఇంత చేయకపోతే ఒక్క రూపాయి కనవాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? బాగానే ఏంలే, మెల్లగా 40-50 ఏంటి. 40-50 ఏళ్ళ నుంచి ఇదే కూరగాయలేనా? ఏమైనా సంపాదించిరా మరి? ఏం లేదు, పొట్ట గుంజాగానే ఆపుకుంటున్నాం. శంకులపల్లె గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూరగాయల పంటలు పండిస్తూ జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్, V6 న్యూస్, జగిత్యాల. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంపిణీ అయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. ఇదివరకే అలాట్ అయిన ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు హ్యాండ్ ఓవర్ చేస్తుందా, వాటిని రద్దు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపిణీ జరిగిన ప్లేస్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని పంపిణీ కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, సంబంధిత శాఖ మంత్రి గాని ఇంకా సమీక్ష చేయలేదు. అయితే వీటి సంగతేమిటన్న దానిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ప్లాట్లు ఇచ్చారు అక్కడ, కానీ పనులు కొంచెం వేగవంతంగా జరగట్లేదు. పూర్తి కావాలి మాకు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా జగిత్యాల నుంచి అందరూ అక్కడ ఉంటారు. రెంట్ కట్టడానికి అందరు ఇబ్బంది పడుతారు. రెంట్ కూడా బాగా పెంచుతారు. బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది అందరికి. మాకు తొందరగా పని పూర్తి కావాలి. కరెంటు మీటర్స్ కోసం అప్లై చేద్దామంటే అది ఇంకేం లేదు అక్కడ అని చెప్తారు.
పని కావట్లేదు తొందరగా. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. అంతకుముందు ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. చుట్టం వస్తే బయట పడుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. వాటికి పరిష్కారంగా తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమంపై తరచూ ప్రకటనలు చేశారు. అయితే ఇండ్లు మాత్రం పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. అవి ఇచ్చిర్రు అయిపోయి ఇచ్చినమంటే ఇచ్చినమన్నట్టేనా? మా కరెంట్ ఇవి కట్టలేక ఇల్లు కిరాయిలు కట్టలేక మాకు ఇది అవుతుంది. పోయి ఉందామంటే అలా సౌలత్ లేదు. ఎట్లా పోయి ఉండు, ఎట్లా చేసుడు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాకే అత్యధికంగా 8,770 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ వాటిలో 4,800 మాత్రమే పూర్తయ్యాయి. అంటే 50% మాత్రమే ఇండ్లు పూర్తి అయ్యాయి. కొన్ని మండలాల్లో పిల్లర్ దశలో ఉండగా మరికొన్ని మధ్యలో నిలిపివేశారు. జగిత్యాల నూకపల్లిలోనే 3,722 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వాటిని ఇప్పటి వరకు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పటికీ అందులో త్రాగునీరు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. మోర్లు లేవు, మరి మేము పోయి ఎట్లా ఏ రకంగా ఉండడు? మీరు ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంది? ఇంట్లో కిరాయికి ఉంటే ఇంట్లో ఎల్లువంటూళ్ళు కిరాయి కట్టకపోతే మీరు ఇయ్యకున్నా కానీ కూడా మేము మూకుందాం కదా. ఇచ్చి ఆశ చెప్పి కూడా మమ్మల్ని దేని కూడా ముందు కొనిత్తలేరు. కోట్ల వ్యయంతో కట్టిన ఇండ్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఇళ్లను పంపిణీ చేయాలని అనేక సార్లు ఆందోళన చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా అందజేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఎదురు చూస్తున్నాము. మాకు సౌకర్యాలు అక్కడ ఏం లేవు. కరెంట్ లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. కాబట్టి మాకు తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత వెళ్ళిపోతామని చూస్తున్నాం. మేము డబుల్ బెడ్రూమ్లో పోదామంటే మాకు సౌకర్యాలు లేవు. మోర్లు కానీ, కరెంట్లు కానీ, వాటర్ కానీ సప్లై లేదు. కొంచెం తొందరగా చేసిస్తే మేము పోతాము. ఇండ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. కొన్ని చోట్ల అసలు ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాలేదు. మరికొన్ని చోట్ల రేట్లు సరిపోక మధ్యలోనే కన్స్ట్రక్షన్ వదిలేశారు. డబుల్ బెడ్రూమ్ పథకం అమలులో అట్టర్ ఫ్లాప్ అయిందని జనం అంటున్నారు. పనులు మొదలయ్యాక మౌలిక వసతులు కేటాయించినా నగదు సరిపోకపోవడం తదితర అంశాలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అటకెక్కడానికి కారణమంటున్నారు. మాకు బిల్లులు రాలే, అది రాలే, ఇది రాలే అంటారు. బిల్లులు ఇచ్చిరో ఇవ్వలేదో మాకు తెలియదు. ఆ సమాచారం నీళ్లు కావాలి, మాకు ముఖ్యంగా కరెంటు కావాలి. పేరుకి ఇచ్చిరా కావాలి. ఇప్పుడు ఈ కలెక్టర్ ఏమంటుంది, పనులు కానీ ఎందుకు పోయిరంటే పనులు ఇంకా 5 సంవత్సరాల దాకా అట్లే ఉండాలా? పనులు చేసుకొని ఉండేటోళ్ళు ఉంటాం కదా, మేము ఉంటాం కదా. కరెంట్ ఎందుకు తీసినట్టు? మాకు కరెంట్ సప్లై కావాలి, నీళ్లు సప్లై కావాలని కోరుతున్నాం. వసతులు కల్పించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆర్భాటంగా పంపిణీ చేశారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాల ఏర్పాట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన నిరుపేదలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు జీవన్ రెడ్డి. తప్పకుండా సాధ్యమైనంత తొందరలో ఏదైతుందో ఈ 4,000 ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పరిశీలనతో పాటుగా ఇలా ఎన్నికల్లో ఆదరాబాదరగా అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసినా కానీ అవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మౌలిక సదుపాయాల కల్పన ప్రధానం. కాబట్టి తప్పకుండా సాధ్యమైనంత తొందరలో ఆ మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ సౌకర్యమే కానీ, త్రాగునీటి సౌకర్యమే కానీ, శానిటేషన్, డ్రైనేజ్ సౌకర్యమే కానీ కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వసతులు కల్పించాలని, ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయి పంపిణీ కాని ఇళ్లను పేదలకు అందజేయాలని కోరుతున్నారు లబ్ధిదారులు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోనే పెన్గంగా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా పుష్య మాసంలో జరిగే జాతరలో 2 రాష్ట్రాల్లోని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో జరుగుతున్న జాతరకు వేలాది మంది భక్తులతో పాటు సాధు సంతులు తరలివస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతాయని భక్తుల్లో నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని పెన్గంగా నదీ తీరంలో ఘనంగా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పుష్యమాసంలో పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ప్రజలు తరలివస్తారు. 2 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నదీ తీరంలో కొలువు తీరిన యోగులను ఆరాధ్య దైవాలుగా భావిస్తారు.
జాతరకు కాశీ, బృందావనం, మధుర, అయోధ్యతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల నుంచి స్వామీజీలు వచ్చి భక్తులకు ప్రవచనాలు బోధిస్తారు. ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఆల్మోస్ట్ 30 years అవుతుంది అనుకుంటా. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేసి గంగా స్నానాలు చేసేసి అండ్ పూజ చేసి తెప్ప వదులుతాము అండ్ దీన్ని పవిత్రంగా భావిస్తాము. ప్రతి ఇయర్ అందరూ చాలా మంది ఈ గంగా జాతరకి వస్తారు. 5 days జరుపుకుంటారు దీన్ని. ఆ గంగా జాతర చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 30 years అవుతుంది. నాకు 30 years అంటే 25 years నుంచి నేనైతే కంటిన్యూగా వస్తున్నాను. నాకు తెలిసిన నుంచి చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ అందరూ. అయితే అప్పటి నుంచి ఈ జత్ర తాలున్నది. అక్కడికి వెళ్ళి ఈ జత్రల పైనంగా ఉండుట్లా ఇక్కడ గంగమ్మ తల్లి వరకు నైవేద్యాలు వేస్తారు లోకులు, పల్లెటూరు మొత్తం మంది. ఈ 5 రోజులు జత్ర ఉంటుంది ఇక్కడ. ఈ జత్ర ఇప్పుడు రామానంద మహారాజ్ అయిన తర్వాత మాధవ మహారాజ్ దాజీ మహారాజ్ అయ్యాడు. దాజీ మహారాజ్ తర్వాత ఇప్పుడు ఇతడు డాక్టర్ విజయ్ అని ఉన్నాడు. ఆయన బోరికెళ్ళి రథం వస్తుంది. రథం వచ్చి ఇక్కడ కాల అవుతుంది ఫస్ట్ రోజు, సెకండ్ రోజు చతుర్థి భోజనం అవుతుంది, 3వ రోజు వెళ్ళిపోతారు. 5 రోజులు 7 రోజులు జత్ర సాగుతుంది ఇక్కడ. మహారాష్ట్రలోని పాఠన్ బోరిలోని రామానంద్ మాధవరావు మహారాజ్ సంస్థాన్ సభ్యులు మహారాజ్ పాదుకలతో పెన్గంగా నదికి పాదయాత్రగా చేరుకున్నారు. నదీ తీరంలో రామానంద్ మాధవరావు మహారాజులు కొలువు తీరిన ఆలయం ఉంది. గంగా నదికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రథాన్ని ప్రతిష్ఠించి భజనలతో శోభాయాత్రను ఘనంగా జరిపారు. జాతర మొదటి రోజు శ్రీ రామానంద మహారాజ్ సంస్థాన్ పాటన్బోరి నుండి రథయాత్ర భజనత్రాలతో భక్తులతో కలిసి పైగంగాకు వెళ్తాము. మహారాజ్ గురువు అల్లా ఇంటికాడ పుట్టిండు అని ఈ జాతర వాళ్ళు చేస్తున్నారు 1889 నుంచి. ఈ రామానంద మహారాజ్ పైగంగాల జల సమాధి తీసుకున్నాడు. భక్తులు వస్తాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మరాఠవాడ, మహారాష్ట్ర అందరు వస్తాడు ఇక్కడ. ఈ ప్రాంతంలో వ్యవసాయ సాగుతో బ్రతికే ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో రామానంద్ మాధవరావు మహారాజులు గంగానది వద్ద తపోదీక్ష చేశారని స్థల పురాణంలో ఉంది. ఈ యోగుల దీక్షతో గంగానది ఉప్పొంగి ప్రవహించడంతో సరిహద్దు జిల్లాలు సస్యశ్యామలమయ్యాయి అంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి గంగానదికి అభిషేకం చేస్తారు. అనాదిగా ఈ ఆచారం భక్తుల్లో కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ టైం వచ్చి మేము అసలు అనుకోలే ఇంత మంచిగా ఉంటుందని. ఇక్కడికి వచ్చి బోనాలు వేసుకొని స్నానాలు చేసి గంగని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ప్రజలు. అలాగే మేము కూడా వచ్చాము. ఇక్కడ ఆడవాళ్ళకి స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేవు, బట్టలు మార్చుకోవడానికి లేవు, సదుపాయాలు కావాలి. ఇక్కడ చాలా పెద్ద జాతర చేస్తుండ్రు కాబట్టి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. బాత్రూమ్లు కానీ ఇక్కడికి పరంపరగా వస్తూ ఉంటాం మేము. మా తాత ముత్తాతల నుంచి వస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ఆనవాయితీ ఇది. మేము ప్రతి సంవత్సరము వస్తాము. వీలు అయితేనేమో వస్తాము, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. ఇక్కడ అమ్మవారిని కల్నా కడశల కొరకు నైవేద్యం స్వీకరించి కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకుంటాము. మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి పల్లెటూరు నుంచి వస్తారు. మహారాష్ట్ర అన్ని విలేజ్ల దగ్గర ఉన్న వాళ్ళు అనుకూలంగా అందరికి ఎట్లా సౌలతున్నా అట్లా అమ్మవారికి నైవేద్యం అయితే వస్తారు. మహారాజ్ సంస్థాన్ భక్తుల భద్రతా చర్యలు చేపడుతోంది. ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని 20 ఏళ్లుగా ప్రజలు గంగానదిని కొలుస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో పోయిన దసరా పండుగకు 36 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశాడు కాంట్రాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో తాను అమర్చిన లైట్లను తీసుకువెళ్లాడు. ఒక్కొక్క హైమాస్ట్ లైటు 1,30,000 ఉందని, సంవత్సరం గడిచినా ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా బిల్లులు చెల్లించలేదన్నాడు. కాగా ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా కాంట్రాక్టర్ లైట్లు బిగించడం వెనుక లక్షల్లో అవినీతి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తుంది. తమ ఆరాధ్య దేవతలతో పాటు హిందూ దేవులను పూజిస్తూ ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తున్నారు అడవి బిడ్డలు. గిరిజన యోగులు స్వామీజీల జయంతి వేడుకలతో గురుభక్తిని చాటుకుంటున్నారు. అఖండ హరినామ సప్తాహం, వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతున్నారు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో 1000కి పైగా గిరిజన గ్రామాలు, తండాలు ఉన్నాయి. వీటిల్లో 500కు పైగా గ్రామాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయి. తమ సంపాదనలో కొంత భాగం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు గిరిజనులు. ప్రతి కుటుంబం నుంచి కొంత మొత్తం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన నిధులను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. సిరికొండ, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్, సిర్పూర్ యు, కెరమిరి, జన్నారం మండలాల్లోని జనం గిరిజన ఆరాధ్య దేవతలతో పాటు హిందూ దేవుళ్లను కొలుస్తున్నారు.
ఏటా ఉత్సవాలు, జాతరలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గిరిజన యోగులు, స్వామీజీల జయంతి వేడుకలతో తమ గురుభక్తిని చాటుతున్నారు. కొన్ని గ్రామాల్లో అఖండ హరినామ సప్తాహం, వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతున్నారు. గిరిజన గ్రామాలకు సిరికొండ మండలంలోని రాజంపేట్ ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామంలో మద్యం, మాంసాహారం నిషేధం. గ్రామస్తులు కేవలం శాకాహారమే తింటారు. సాత్విక ఆహారంతో ఆధ్యాత్మికత భావాలను పెంపొందిస్తున్నారు. ఈ గ్రామ స్ఫూర్తితో పలు గ్రామాలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. ఈ గ్రామంలో 24 ఏళ్లుగా మద్యం, మాంసాహారంపై నిషేధం ఉందన్నారు రాజంపేట గ్రామస్తులు. కట్టుబాట్లను పాటించని వారిపై గ్రామ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఊరిలో అందరూ మంచిగా దయాభక్తితో ఉంటారు. అంటే రోజు జ్ఞానేశ్వరి చదువుతూ సాయంత్రం హరిపాటు చేస్తూ ఉంటాం. ఇది మా మెడలో, అందరి మెడలో ఇది మాల ఉంటది. ఈ మాల అంటే మంగళసూత్రం లేక ఎవరు ఏం మాంసాహారం ఎవరు తాగరు. అందరూ వెజ్ ఆహారం తింటారు. మంచి చెడులు ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందన్నారు గిరిజనులు. ఏటా గ్రామాల్లో సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మద్యం, మాంసాహారం నిషేధంతో ఆలోచన శక్తి పెరుగుతుందంటున్నారు. ఈ మాలాది విషయం అంటే ఇది గొప్పది అన్నట్టు. ఈ పండరపూర్ నుంచి తీసుకొస్తాం, వేస్తాం మేము. ఇది తినుడు కానీ తాగుడు కానీ దీనిలో నుంచి ఏం కుదరదు. ఇది వేసినప్పటి నుంచి కోపాలు కానీ వేరే వాళ్ళకు బెదిరించడం కానీ ఏం నడదు. మా అలా రోజు రావాలి, రోజు షాప్ చేస్తాం, పూజ చేస్తాం, మంచిగా ఉంటాం, అందరు కలిసి ఉంటాం. ఊళ్ళో కమస్కం 20 మంది ఉంటాం. వాళ్ళ ఎవరిది వాళ్ళు భక్తి శ్రద్ధలతో శనివారం మేము జెంట్స్ చేస్తారు, మంగళవారం మేము లేడీస్ చేస్తారు. అంతా ఇక్కడ 23 సంవత్సరం నుంచి హరిభక్త పారాయణ నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అంతా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరిని కించపరకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిది వాళ్ళు సొంతంగా భక్తి మార్గంలో నడిచిన ఆధ్యాత్మిక ఊరు. వీళ్ళ ఏమైనా తినేటోళ్ళు, ఇట్లా జగడా చేసేటోళ్ళు చాలా తక్కువ. 1-2 బయట నుంచి వాళ్ళ ఒకరు తప్పుగా ఇది చేస్తే కూడా నచ్చ చెప్పి మంచి కార్యక్రమం అయితే మా ఊర్లో చేస్తారు. ముందు తరాలకు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తున్నామన్నారు గిరిజనులు.